నారాయణపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గంధె అనసూయ చంద్రకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నారాయణపేట జిల్లా కేంద్రం సివిఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా మిత్రులు మీ సొంత లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారా అని అడగగా వారు సమాధానం ఇస్తూ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట పట్టణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం, పట్టణ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్నారు. పట్టణ అభివృద్ధి కోసం నా ఇష్టపూర్వకంగానే పార్టీలోకి వచ్చానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి వేణుగోపాల్, కౌన్సిలర్ సలీం, సీనియర్ నాయకులు సుధాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. విజయానికి బాట సులువుగా అయినటువంటి విషయాన్ని మరొకసారి చెప్తూ ఈరోజు వారు చేయడం అనేటువంటిది నగర ప్రథమ పౌరులైనటువంటి గంధె అనసూయ చంద్రకాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీ ముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు. మున్సిపల్ చైర్మన్ కానీ తీర్మానం అంతా కలెక్టర్ చేస్తాడు, ఎమ్మెల్యేలు చేస్తాడు. మనం ఆమోదం చేయాలి, కౌన్సిల్ ఆమోదం చేయాలి. ప్రజల ఆమోదంతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు? ఇక కలెక్టర్ నువ్వు చేసేటప్పుడు ఇక ఈ కౌన్సిల్ ఎందుకు? అందుకోసం ఈ రోజు కౌన్సిల్ అన్ని కూడా అందరూ కూడా ఇంకా कैसा करें, रोजगार देंगे, कैसा एम्प्लॉयमेंट देंगे, कैसा डेवलपमेंट करें, टेक्नोलॉजी कैसा करें, ये कई बात नहीं है. जब भी देखो जहाँ स्पीच देखो सिर्फ हिंदू मुस्लिम, कोई मतलब ही नहीं कोई बात करने का. मैं किसी को सेक्युलर नहीं हटाऊंगी, चाहे वो मेरे देश के लिए मेरी जान देकर गई, कोई परवाह नहीं. लेकिन वैसी लीडरशिप है कांग्रेस की. आज इस देश को कांग्रेस का होना जरूरी है, कांग्रेस जरूरी है. यही सोचकर जो मेरा पर्सनल मैं बात कर रहा हूँ कि हिंदुस्तान लेवल का सोचने के बाद क्योंकि देश सबका है, सब मुत्तहिद अगर सब इत्याद हुआ तो इस देश है ना मजबूत तरह. సమస్యని గుర్తించి 27 కోట్ల 66 లక్షలతో పైప్ లైన్ మరియు టెండర్ ఇవ్వడం ఎమ్మెల్యే గారికి పట్టణం తరఫున నా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ కాబట్టి మన నారాయణపేట పట్టణంలో వైద్యుల గురించి తెలుసు కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను కాపాడుతారని తెలియజేస్తున్నాను.